ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ నోటికి తగలాల్సిందే. సోమవారం నుండి శనివారం వరకు వెజ్ ఐటమ్స్ తగలాల్సిందే. అనేక రకాల వంటకాలు తింటున్నప్పటికీ నోటికి స్వర్గం కనిపించాలి అంటే పచ్చడి తగలాల్సిందే. అది కూడా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే ఆహా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో రోలు అందరి దగ్గర ఉండటం లేదు కాబట్టి ఉన్న బిజీ షెడ్యూల్ వలన కానీ ఉన్న రోట్లో నూరలేక బద్ధకాలు కానీ రోలు లేకపోయినా రోటి పచ్చడి తిన్నట్లే ఉండాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడాల్సిందేనండి. అసలు పచ్చడి ఓకే, అసలు ఏం రోటి పచ్చడి అనుకుంటున్నారు కదా. నైట్ చలిగా ఉన్న మధ్యాహ్నం టైంలో మాత్రం సమ్మర్ వచ్చినట్లే ఉంది కదా. సో వేసవిలో మన బాడీని చల్లగా ఉంచడానికి బీరకాయ బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నీటి శాతం అధికంగా ఉండే కూరగాయ కాబట్టి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీనిని బీరకాయ పవర్ హౌస్ అనొచ్చండి. అంత హెల్త్ కి మంచిది కాబట్టి. సో సూపర్ టేస్టీగా రోటి పచ్చడి ఉన్నంత టేస్టీగా బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను 1/2 kg బీరకాయల వరకు అయితే తీసుకున్నానండి. లేతవి తీసుకున్నాను. అయితే పైన ఉండే పీల్ ని కూడా రిమూవ్ చేయడం లేదండి. మీకు తెలిసిందే కదా, పైన ఉండే పీల్ కూడా చాలా హెల్త్ కి మంచిది. సో దానితో పాటుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ముందుగా 1 కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసి వీటిని దోరగా వేయించుకోవాలి. 1 మినిట్ పాటు వేయించిన తర్వాత దీనిలో పచ్చిశనగ పప్పును కూడా యాడ్ చేసి మరో 1 మినిట్ పాటు వేయించుకొని దీనిలో నువ్వులను కూడా యాడ్ చేసి అలాగే మినపప్పుని సోంపుని జీలకర్రని యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతుంటే వెళ్లి బట్టలు ఉతుకొస్తా అంటే కుదరదండి, దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది కదా. ఈ విధంగా వేగిన దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని వేయించుకొని వీటిని వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని స్పైస్ కు తగ్గట్లుగా యాడ్ చేయండి. అలాగే బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా వీడియోలో చూస్తున్నట్లు వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం చింతపండుని అలాగే ఒక గుప్పిడి కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. కొత్తిమీరని పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూస్తున్నట్లు కొంచెం వేగితే సరిపోతుంది. ఈ స్టేజ్ లో రాగానే ఇక వీటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారడానికి దీనిని కూడా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలను తీసుకొని సాఫ్ట్ గా మగ్గించుకోవాలండి. చూసారు కదా, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత దినుసులన్నిటిని మిక్సీ జార్ లో అయితే యాడ్ చేసాం కదా. సో దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసి వీటన్నిటిని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి రోట్లో నూరుకున్నంత ఫీలింగే రావాలి కాబట్టి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే సపరేట్ గా దేనికి దానికే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, దినుసులన్నీ ఇలా పలుకులుగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా తినడానికి. దీనిని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్ లో బీరకాయల్ని పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా, వాటిని యాడ్ చేసి పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ లో పల్సిస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే పేస్ట్ లా కాకుండా మనకు కావలసినట్లుగా పలుకులుగా గ్రైండ్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీనిని కూడా దినుసుల పౌడర్ లో యాడ్ చేసుకోవాలండి. అదే పౌడర్ లో ఈ పేస్ట్ ని కూడా యాడ్ చేసి మరోసారి అదే మిక్సీ జార్ లో టమాటాలను కూడా వేయించుకున్నాం కదా, దానిని కూడా యాడ్ చేసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేసి అదే బౌల్లో స్పూన్ తోనే వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి. మీకే కనిపిస్తుంది కదా, రోట్లో నూరుకున్న టెక్స్చరే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీనిలో పోపును అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దీనిలోనే పోపు దినుసులను కూడా యాడ్ చేసి అవి వేగగానే కొన్ని ఎండుమిర్చిని కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. బీరకాయ పచ్చడిని ఇలా ట్రై చేయండి. మనము చక్కగా వేయించుకున్నాం, ఏమాత్రం తడి తగలలేదు కాబట్టి ఈ పచ్చడి 10 రోజులు పైగానే నిల్వ ఉంటుందండి. సో నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు కదా, ఎప్పటికప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పచ్చడి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching.